అందరికీ ఈరోజు వేట ఇండియా లాంచింగ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనకి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, మరి అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, మరి ఎంతోమంది మన గెస్ట్లు, మరి ఇక్కడ ఉమెన్ లీడర్లకి, అదేవిధంగా స్టూడెంట్స్కి మరియు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఇది ఒక కళ, ఇది ఒక వేట ఇండియా లాంచ్ కాదు, ఇది ఒక ప్రారంభం, ప్రయాణం, ఉద్యమం. ఇది ఒక కొత్త ఆలోచన, ఇది ఒక మహిళా శక్తిని ప్రపంచకానికి చాటుకొనే ఒక వేదిక. ప్రతి మహిళ జీవితంలో ఒక కళ ఉంటుంది. ప్రతి అమ్మాయి ఆశయంలో ఒక కళలు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన ప్రయాణంలో అది అవకాశాలకే లేకపోవటమే కావచ్చు, అదేవిధంగా మనకి మధ్యలో ఆటంకాలే రావచ్చు, అది మనం అనేది చేరుకోలేకపోతున్నాం. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక మాట, అమ్మాయిలకి ముఖ్యంగా ఒక మాట చెప్పాలని ఉంది. మీ కోరిక చిన్న కోరిక లేకుండా ఒక పెద్దగా మనం ఎప్పుడు కూడా డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ కలలు కన్నప్పుడే మనం ఒక దగ్గరికి చేర్చుకోగలుగుతాం. మరి అదేవిధంగా ఒక కోట్ చెప్తాను, ముఖ్యంగా మహిళలకి అమ్మాయిలకి. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు హూ బిలీవ్స్ ఇన్ దేర్ గోల్స్ అండ్ డ్రీమ్స్ టు మేక్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇదనేది నిజం. మరి చరిత్ర మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతున్నది. అదేవిధంగా మనకెంతోమంది నాయకురాళ్ళు మనకంటే ముందు, మన మదర్స్ గ్రాండ్ మదర్స్ కంటే ముందు ఎంతోమంది లైక్ రాణి లక్ష్మీబాయి ఒక ధైర్యాన్ని ఎట్లా ఉంటుందో అనేది ప్రపంచకానికి చూపించారు. ఒక సావిత్రి పులియ అమ్మాయిలకి విద్యా అవకాశాల కోసం పోరాడారు. మరి మదర్ తెరీసా ఒక ఎంపతి సింపతి అనేది మానవత్వానికే ఒక లోటు, ఒక చాటింపోయారు, చూపించారు ప్రజలకి. మరియు అలబామా యుఎస్లో రోజ్ పార్క్స్ అనే ఆమె మానవత్వ హక్కులకి పోరాడారు. మరి అదేవిధంగా మన భారతదేశంలో కిరణ్ బేడి ఐపీఎస్ ఎట్లా ఉండాలి అనేది ఒక గౌరవంగా, ఒక మహిళ ఎట్లా ఐపీఎస్గా ఉండాలనేది మన దేశానికి, మన దేశమే కాదు ఎక్కడెక్కడ దేశాల్లో కూడా తను ఒక రోల్ మోడల్గా తీసుకుంటాం. మరి అదేవిధంగా కల్పనా చావల్ భూమికి ఆకాశానికి హద్దు లేదు అని తను స్పేస్లోకి వెళ్ళి చూపించిన మీ అందరూ చూసే ఉంటారు. అదేవిధంగా మన తెలంగాణలో పాలకుర్తి పోరాటాల గడ్డలో చాయకల ఐలమ్మ పోరాడి
ఒక ధైర్య శక్తిలాగా ఒక స్ఫూర్తిని అందించారు. మరి వీళ్ళందరికీ ఒక కామన్ క్వాలిటీ ఉంది. అది ఇండివిజువాలిటీ, ఐడెంటిటీ, ఇండిపెండెంట్గా యునీక్ థింకింగ్ తోటి, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఒక హార్డ్ వర్క్ తోటి సాధించగలిగారు. మరి మీరు మనం ఏమనుకుంటాము, ఇంటి దగ్గర మన ఆడపిల్లలకి ఎవరో ఒకళ్ళ పర్మిషన్ ఇవ్వాలి అని అనుకుంటాం. వీళ్ళందరికి కూడా ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ కోసం ఎదురు చూడలేదు. మరి వీళ్ళందరూ కూడా ఆనాడు నుంచే మనకి ఇప్పుడు 2026లో మనకి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడే మన మహిళల ఎంపవర్మెంట్ అని మనం పోరాడుతున్నాం. ఆనాడు వాళ్ళకి ఇన్ని అవకాశాలు లేనప్పుడే వీళ్ళందరూ కూడా మహిళా హక్కుల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం పోరాడారు. 7 years బ్యాంకింగ్ ఇండస్ట్రీగా చేశాను. దాని తర్వాత నా రెండో కాన్పప్పుడు, నా కూతురు పుట్టినప్పుడు నేను couple of years ఆఫ్ తీసుకుందామని ఇంటి దగ్గర ఉన్నాను. దాని తర్వాత 1992 నుంచి నేను నా మూడో కొడుకు పుట్టినప్పుడు, నా మూడో సంతానం కొడుకు పుట్టినప్పుడు నేను అనుకున్నా ఇంటి దగ్గర ఉండి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆ 2 ఏళ్ళు ఇంట్లో ఉండి దాన్ని అప్పుడు డిసైడ్ అవ్వకున్నా. ఎందుకంటే నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను సంపాదించుకున్న డబ్బు చిన్నదే అవ్వచ్చు నా భర్త సంపాదించేదానికంటే, అయినా కానీ అది ఆ చిన్న డబ్బు అయినా కానీ మనకి ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అనేది నింపుతుంది అనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. ఇది 1992 నుంచి 2023 వరకు రియల్ ఎస్టేట్ రంగంలో అమెరికాలో చేసి, అదేవిధంగా 1994 నుంచి ఈ ఫలాంథ్రఫీ వర్క్ అనేది ఇండియాలో, అమెరికాలో మొదలుపెట్టాం. మరి 2023లో రాజకీయంగా అడుగుపెట్టడం జరిగింది. మరి దీని తర్వాత మీ అందరికీ తెలుసు నా లైఫ్ స్టోరీ పబ్లిక్గానే. మరి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ఎన్నో హడల్స్ వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనము ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సొసైటీలో ఒక ఆడోళ్ళలాగా ఉంటాం. కాబట్టి చాలామంది చెప్తారా మీరేం చేస్తారు అని, అంత అండర్ ఎస్టిమేషన్ ఇంకా మనం 2026లో ఉన్నా కానీ చేస్తూనే ఉంటారు. సో మనం అవన్నీ పట్టించుకోకుండా మనము ముందుకెళ్ళాలి. ఇదంతా కూడా మన మైండ్ సెట్ నుంచి రావాలి. ఎందుకంటే ఎవరు కూడా మనకు చేయందించి లేపలేరు, సొసైటీని అట్లా ఉంది. సో ఎప్పుడు కూడా మనం బాగుంటే మనం కుటుంబాన్ని పడతాం. మనం ఎంపవర్ అయితే మనం ఒక 10 మందికి ఎంపవర్ చేయగలుగుతాం. మరి మనం ఒక సొసైటీని చేంజ్ చేయాలి అని అంటే మనందరం కూడా ఎంపవర్ అవ్వాలి. మనందరం కూడా ఇలాంటి మహిళా ఆర్గనైజేషన్స్ కానీ, మరి మన తోటి మహిళల్లో ఒక మార్పు తీసుకురావాలి అని అంటే తప్పకుండా మనందరం ముందుకు నడవాల్సిందే. మరి ఈ వేటా ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి ఎంపవర్మెంట్ స్పీకర్స్ను కూడా పెట్టడానికి రెడీగా ఉన్న వేట
మరి అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా ఈ వేట టీం అనేది ఉంటుంది. ఆ వేట టీం ద్వారా మహిళలకి ఈదర్ ఎమోషనల్ సపోర్ట్ కానీ, మెడికల్ అవేర్నెస్ కానీ త్రూ మెడికల్ క్యాంప్స్, మరి అదేవిధంగా ఎడ్యుకేషనల్ సెమినార్స్ అవేరింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, స్పెషలీ రూరల్ ప్లేస్లో. మరి అదేవిధంగా ఎంతో ఏ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నో పథకాలు మహిళలకు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈ మహిళలకి అవసరం పడుతున్నాయా, అవసరం ఉపయోగించుకుంటున్నారా అని అంటే ఆ ఎడ్యుకేషన్ అనేది, అవేర్నెస్ అనేది కలగజేయటమే, మరి కలగజేసుకొని వాడుకోవటమే ఎంతో ఇది. ఎందుకంటే చాలా వరకు నేను ఒక పెద్ద పెద్ద బిజినెస్లోనే ఉండాలి అని అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా మనము చిన్న చిన్న అడుగులే వేసి తర్వాత పరిగెత్తుతాం. అదే మన వేట అనేది మీ అందరికీ ఒక స్ఫూర్తిగా, వేట అనేది మీకు ఒక ధైర్యాన్ని, ఒక వేదికని, మహిళలందరూ కూడా ముందుకొచ్చినప్పుడే మన భారతదేశం కాదు, మన తెలంగాణలో కాదు, ఒక సొసైటీలో చేంజ్ అనేది తీసుకురాగలుగుతాం. తప్పకుండా నేను ముఖ్యంగా మరియు ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ టు డ్రీమ్ అండ్ కీప్ డ్రీమింగ్ హై and have a high goals. And also I want to thank everyone for coming here, mukhyenga all my speakers that is on the stage today, and also my family who is behind me to do my dreams and reach my goals, and also my mom that is here today, and also మరి నా లైఫ్లో ఎంతోమంది వీళ్ళు నా కుటుంబం అయితే, నా కుటుంబం అనేది నా జర్నీలో ఎంతోమంది నా కుటుంబంగా నా లైఫ్లోకి వచ్చారు. వాళ్ళందరికి కూడా అగైన్ మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు. మరి మీరందరూ కూడా ఈ వేటాని ప్రతి ఒక్క డోర్ స్టెప్స్ డోర్ కొడుతుందని అనుకుంటున్నా. మరి ఇప్పుడు మన అమెరికన్ టీం, అమెరికన్ వేటా నుంచి అడ్వైజరీ కోచర్ అభితేజ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి అండ్ ట్రెజర్ విశ్వవేమిరెడ్డి అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యశస్విని మామిడాల, మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సునీత గంప, డాక్టర్ అభితేజ వేర్ ఆర్ యూ? వీళ్ళందరూ కూడా అమెరికా నుంచి, అమెరికా వేటా తరపున ఈరోజు ఈ సభకి రావటం జరిగింది. మరి వీళ్ళే కాదు, కొత్తగా మన తెలంగాణ నుంచి ఎంతోమంది టీం కూడా జాయిన్ అవ్వటం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మన కార్డులు కూడా ఇవ్వబోతాం. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బిహైండ్ మీ అండ్ హ్యావింగ్ యుఎస్ వేటా సక్సెస్ఫుల్లీ రన్. సో తను మొన్ననే పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ డాక్టర్ అభితేజ ఈజ్ అ కో-చైర్ ఆఫ్ వేటా. అండ్ అట్లనే ఇండియా టీం కూడా అంత మంచి సక్సెస్గా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ.